అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. జలుబు, దగ్గు ఇలాంటి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కదండి క్లైమేట్ మారినప్పుడల్లా. మరి అలాంటి వాటికి న్యాచురల్ పద్ధతిలో మనం తీసుకునేది ఏదైనా ఉందంటారా మెడికేషన్? ఇప్పుడు దగ్గు పరిచయం రాని వాళ్ళు ఎవరు లేరు. పుట్టిన తర్వాత మనిషి అన్నాక అందరికీ ఏదో ఒక రోజు దగ్గు పరిచయం రాక తప్పదు. ఇదేంటంటే ఇంట్లో ఒకరికి మొదలైతే అందరం చుట్టేస్తుంది. ఈ దగ్గు పరిచయం అనేది వైరస్ వల్ల ఎక్కువగా వస్తుంది. బ్యాక్టీరియా కంటే కూడా వైరస్ వల్ల వస్తుంది. అయితే ఈ దగ్గు పరిచయం వచ్చినప్పుడు కొంతమంది విచక్షణారహితంగా యాంటీబయాటిక్లు వాడేస్తారు. అసలు వాడకూడదు. మనకి లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఈ యాంటీబయాటిక్ వాడటం వల్ల జీర్ణకోశంలో మనకు పనికొచ్చే గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా చచ్చిపోయి చెడు బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ప్రభావం వాళ్ళ సంఖ్య పెరిగిపోయి వాంతులు అవటం, విరోచనాలు అవటం ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా మారుతుంది. యాంటీబయాటిక్ అనేది ఒక ఆటం బాంబు లాంటిది. దీనికి భిన్నంగా కొంతమందికి సైనసైటిస్ అని ఉంటుంది. సైనసైటిస్ అంటే ఇక్కడ 2 కుహరాలు ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. అక్కడ చీము చేరి ముక్కులో కారుతుంటుంది, ముక్కు అంతా పడిసం కారుతుంటుంది. ఈ ముక్కు కారటము, తలనొప్పి రావటం, ఒళ్ళు నొప్పులు, జ్వరము, ఈ సైనసైటిస్ ఉన్నవారికి ఈ దగ్గు పడిసము ఇవన్నీ కూడా సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఇటువంటి తరుణంలో లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఈ దగ్గు పడిశాన్ని ఇన్స్టాంట్గా తక్షణం తగ్గించడానికి కిట్ని తయారు చేశారు. దీన్ని మనం కాఫ్ అండ్ కోల్డ్ కిట్గా అభివర్ణించవచ్చు. రోల్ ఆన్ కోల్డ్. ఇది ఈ రోల్ ఆన్ కోల్డ్ని ఈ ద్రవం వాసన చూస్తే జామాయిల్లా ఉంటుంది, జామాయిల్ అమృతాంజనంలా ఉంటుంది. దీన్ని టిష్యూ పేపర్ మీద కానీ, కర్చీఫ్ కానీ, తెల్ల బట్ట మీద కానీ ఏమీ లేకపోతే ఇక్కడ రాసేయచ్చు. మన ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉంటే రాసి పీలిస్తే మీకు దగ్గు పరిచి ఉంటే ఒక్క నిమిషంలోనే ఆగిపోతుంది. ఒకే ఒక్క నిమిషంలో ఈ ముక్కు కారటాన్ని నివారించేది రోల్ ఆన్ కోల్డ్. పసుపు, జండు బాము అవన్నీ. దాని బదులుగా స్టీమ్ మంత్ర అని ఒక సీసాలో ద్రవం ఉంటుంది. ఒక 2 చుక్కలు వేడి నీళ్ళలో వేసి ఆవిరి పీల్చాలి. 2 చుక్కలు చాలు. 3 సార్లు పీలిస్తే స్టీమ్ మంత్ర ఇది. ఇక మూడోది, ఇది ఎలాంటి మందు అంటే ఇప్పుడు ఇది తయారు చేయడం మొదలప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళ మార్కెట్లోకి వెళ్తే దగ్గు మందులు వందల సంఖ్యలో ఉన్నాయి. రసాయనాలతో చేసిన దగ్గు సిరపులు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఇట్లాంటి హెర్బల్ మందులు మొక్కల నుంచి చేసినవి అరుదుగా ఉన్నాయి. ఇది తయారైనప్పటి నుంచి నాకు ఎప్పుడు దగ్గు వచ్చినా ఇదే వాడతాను. నేనే కాదు, అనేక మంది అలోపతి డాక్టర్లు ఇదే వాడుతున్నారు. ఒకసారి అలవాటు అయితే దీని పేరు వస తులసి. తులసి నుంచి తయారు చేసిన దగ్గు మందు తీయగా ఉంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నేను చాలామందికి ఇచ్చాను. అలోపతి వైద్యులు అంటే ఈ హెర్బల్లో ఆయుర్వేదంలో ఇన్ని గొప్ప మందులు ఉన్నాయా మనకు తెలియదు అని చెప్పి వాళ్ళు విస్మయాన్ని వ్యక్తపరిచారు. ఇది నేను నా స్వీయ అనుభవంలో ఎప్పుడు పొడి దగ్గు వచ్చినా, కొంచెం కళ్ళున్నా ఇది 2 రోజులు వాడితే ఇక మళ్ళీ అడ్రస్ ఉండదు. తర్వాత ఇంకొక గుణం ఉంది, దగ్గు వస్తుంది, తాగిన 2 గంటల్లోనే మనకు ఉపశమనం లభిస్తుంది. అటువంటిది ఈ వస తులసి. ఈ వస తులసి, స్టీమ్ మంత్ర, రోల్ ఆన్ కోల్డ్ ప్రతి ఇంట్లో కూడా మనం ఉంచుకోవాలి. ఇది ఎంత పెద్ద ఖరీదేం కాదు, చాలా చౌక. పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు అందరూ వాడుకోదగింది. ఇది మనకి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఈ కంపెనీ వారిది lehealthdomain.com వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా
ఒక 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. 9100070480. రెండోది 8977030218. మూడోది 9502897374. ఈ వీడియో చూడగానే వెంటనే ఆర్డర్ పెట్టి దగ్గు పడిసం రాకుండా ఉండదు. ఇది వర్షాకాలము శీతాకాలమే కాదు, ఏ సీజన్లో అయినా రావచ్చు. ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు వర్షానికి తడిసినప్పుడు దగ్గు పడిసం రావడం చాలా సహజం. అవును. కనుక ఇవి నిలవ ఉంటాయి, ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. ఒకరు వాడిన దాన్ని మూత తిప్పాం కదా పక్కవాడికి పనికి వస్తుందంటే వాడుకోవచ్చు. అందరూ వాడుకునే ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ దేవుడు ఇచ్చిన, ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి కిట్ గురించి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి.